బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కవిత తెలంగాణ వాదులను కలవడం నేరం కాదని ఈటల అన్నారు. కానీ నాయకులు, కుటుంబ సభ్యులు ఫోన్లు ట్యాప్ చేయడం మాత్రం ఖచ్చితంగా నేరమని ఆయన అన్నారు. ఈ పనులన్నీ కేసీఆర్ సమర్పించిన కావా అని ప్రశ్నించారు. బీజేపీ స్టేట్ ఫైట్ చేస్తుంది తప్ప స్ట్రీట్ ఫైట్ చేయదన్నారు. నీచ రాజకీయాలు తాము చేయబోమని స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ను నమ్మి ప్రజలు మోసపోయారని, ఆ తర్వాత కాంగ్రెస్ను నమ్మి మరోసారి భంగపడ్డారని విమర్శించారు. నేతల మధ్య కంచెలు నాటింది కేసీఆర్ అయితే దాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎదురు పడితే నమస్కారం పెడతానని, అది తన సంస్కారం అని ఈటల పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణకు ఒక ఎంపీగా, మాజీ ఆర్థిక మంత్రిగా తాను తప్పకుండా హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే చీలిపోతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీ 2-3 వర్గాలు చీలిపోయే అవకాశం ఉందని, ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని షాక్ అని ఆయన అన్నారు. నేడు రేపు కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాయబోతున్నారని, ఇది పక్కా సమాచారమని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గతంలో కవిత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశించారని, అందుకు కేసీఆర్ అంగీకరించలేదని ఆయన అన్నారు. దీంతో ఇప్పుడు మరో లేఖ రాసి కవిత సొంత కుంపటి పెట్టుకుంటోందని ఆరోపించారు. కవిత లేఖ బయటకు రాకముందే 10 రోజుల క్రితమే తాను ఈ విషయాన్ని చెప్పానని, ఇప్పుడు అదే జరిగిందని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కలవడం అనేది కవిత అమాయకత్వానికి నిదర్శనమని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కవిత తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు కూడా పార్టీ నుంచి బయటకు రాబోతున్నారని జోస్యం చెప్పారు.